నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు మనం చూస్తున్నది తిరువన్నామలై గిరివలయం దగ్గర ఉన్న మన వాయులింగం దగ్గర ఉన్న శ్రీ నిఖిల నిత్యాగ్ని ఆశ్రమం దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఈ ఆశ్రమము కొత్తగా కడుతున్నారు. మనం ఇప్పుడు ఈ ఆశ్రమంని ఎలా కడుతున్నారు, ఇప్పుడు ఎలాంటి పొజిషన్‌లో ఉంది, ఏం చేస్తున్నారు అనేది ఒక్కొక్కటిగా మనం చూస్తున్నామనమాట. ఇప్పుడు నాతో వస్తే ఒక్కొక్కటి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. రండి మనతో కూడా. ఇది చూడండి. ఇది కొత్తగా కడుతున్న ఆశ్రమం ఇప్పుడు. ఇది మన గిరివలయం పాత దగ్గరే ఉంది. మన గిరివలయం పాత ఆనుకొనే ఈ ఆశ్రమం కొత్తగా కడుతున్నారు. ఇప్పుడు మనము ర్యాంపుల దగ్గరికి వెళ్తున్నాము. ఈ ఆశ్రమంలో ప్రతిరోజు 1000 మంది పైగా సాధువులు, నిత్య యాత్రికులు భోజనం చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 11:30, 12 గంటలకి స్టార్ట్ అయిందంటే 3:30, 4 గంటల వరకు మనకు నిత్య సాధు భోజనం జరుగుతుంది. అన్లిమిటెడ్, ఎవరైనా ఎంతైనా తినవచ్చు. ఈ ఆశ్రమంలో భోజనం తినడానికి మెయిన్ వాళ్ళకి అన్నం. ఇది మన బేస్మెంట్ అండి. ఇక్కడ నేరుగా కార్ పార్కింగ్. బేస్మెంట్లోకి వస్తున్నాం. ఏదైనా వెహికల్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ కార్ పార్క్ చేసుకుంటాం. కార్ పార్క్ చూస్తున్నారు. ఈ ఆశ్రమంలో ముఖ్యమైన భాగం మన కిచెన్. ఇది మీరు చూస్తున్నదల్లా మన కిచెన్ విభాగం అన్నమాట. సో ప్రతిరోజు 1000 మందికి సాధువులకి, యాత్రికులకి భోజనం ఇది కిచెన్ పార్ట్. ఇక్కడ అన్ని మెషినరీస్, చపాతీ మేకింగ్, ఫుడ్, రైస్, అన్ని మెషినరీస్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది ఇక్కడ. సో ఈ కిచెన్ పార్ట్కి వచ్చేసరికి ఈ కంప్లీట్గా ప్రిపేర్ అయిన ఫుడ్ ఇటు నుంచి మనకి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ సమ్ ట్యాంక్ కట్టాము. ఇక్కడ వాటర్ వెళ్తుంది. సో ఇది కిచెన్ పార్ట్. సో అన్ని ఐటమ్స్ అంతా ఇక్కడే మనకి ప్రిపేర్ అవుతూ చూస్తున్నాం. సో ఇక్కడ వస్తున్నది పార్ట్. ఇది మేకింగ్ అనమాట, కటింగ్. ఇది యాక్చువల్లీ స్టోరేజ్ రూమ్. ఈ స్టోరేజ్ రూమ్లో ఉన్న మన రైసు, వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ కట్ చేసే విభాగం. ఇక్కడ ఇంకా కట్ చేసి నెక్స్ట్ కిచెన్కి వెళ్ళి కిచెన్ ఇంకా ప్రిపేర్ అయ్యి మన గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తుంది. కంప్లీట్ భవనానికంతా ఇక్కడ సప్లై ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలన్నా ఇక్కడ కంట్రోల్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ ఇక్కడ నుంచి బిల్డింగ్ సప్లై అవుతుంది. సో ఆఫ్టర్ మన బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఇది లిఫ్ట్. మన ఫుడ్ ఐటమ్ అంతా లిఫ్ట్ని ఇంకా పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయిన ఫుడ్ సాధువులకి, యాత్రికులకి అక్కడ సర్వ్ చేయడం జరుగుతుంది. మనం పైకి వెళ్ళాలంటే ఇటు నుంచి ఇటే. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము. సో ప్రిపేర్ అయిన భోజనం వల్ల మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుంది. ఈ లిఫ్ట్ ద్వారా మనకి భోజనం వచ్చి, సో ఈ ప్రదేశం మీరు చూస్తున్న ప్రదేశంలో ఇక్కడ భోజనాలన్నీ వడ్డించడానికి సరిగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ భోజనాలు వడ్డించినప్పుడు ఇక్కడ చూస్తున్న హాల్ కంప్లీట్గా సాధువులు, యాత్రికులు అందరూ భోజనం చేస్తారు. ఇంత స్పేస్లో దాదాపుగా 100 నుంచి 150 మంది సాధువులు ఇక్కడ భోజన వసతి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక్కసారి భోజనం వచ్చాక గురువు గారు ఇక్కడ మనకి చిన్న ఒక మందిరాన్ని నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మందిరం, ఈశ్వరుడి మందిరం. వారాహి అమ్మవారు, అన్నపూర్ణాదేవి మందిరం. ఇక్కడ లోపల ఈశ్వరుడి మందిరం కట్టారు. చాలా చక్కగా కట్టారు మందిరం. సో మందిరంలో పూజ అయ్యాకే అక్కడ సాధువులకి మనకు భోజనం, మహేశ్వర పూజ పేరున భోజనం ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడ మన అన్నప్రసాదం తర్వాత ఇది ఆఫీస్ రూమ్ మీరు చూస్తున్నది. సో, అక్కడ అందరూ స్టాఫ్ కూర్చొని అక్కడ చూస్తుంటారు. మేనేజరు, గురూజీ అందరూ అక్కడే కూర్చుంటారు. ఈ భోజనం అయిన తర్వాత మనకి ది ఫస్ట్ ఫ్లోర్‌కెళ్దాం. మన కోసం మెడిటేషన్ హాల్ కట్టించారు. చెప్పడం మర్చాను. మనకి ఇక్కడ నుంచి మన భోజనం అయిన తర్వాత హ్యాండ్ వాష్. ఇక్కడ హ్యాండ్ వాష్ పెట్టడం జరిగింది. హ్యాండ్ వాష్‌లో చేతులు కడుక్కొని అటు నుంచి అటే బయటకు వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్తాం. మన ఫస్ట్ ఫ్లోర్‌లో మన గురువుగారు మన కోసం మనందరి కోసమని ధ్యాన మందిరం కట్టించారు. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ ధ్యాన మందిరం చూపెడతా. ఇది చాలా చక్కగా ఉంది. దాదాపుగా ఒక 100 మంది నుంచి 150 మంది దాకా ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఎటువంటి అంతరాయం లేకుండా. అందులో గురువుగారు మన కోసం చక్కగా మన గిరివలయం పాత దగ్గర మన అరుణాచలేశ్వరి కొండను చూస్తూ మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇది చాలా 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 అద్భుతమైన విషయం. గురువుగారు మన కోసం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా టఫ్ అండ్ గ్లాస్ పెట్టించారు. సో ఇక్కడ ఇంకా కూర్చొని మనం గిరివలయం పాతను చూస్తూ మన కొండను చూస్తూ మనం ధ్యానం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ శ్రీ నిఖిలేశ్వర స్వామి పరమ గురువు గారి స్టాచ్యూ వస్తుంది ఇక్కడ. సో అందరూ నమస్తే పెట్టుకొని మనం ఇక్కడ నుంచి ధ్యానం చేసుకోవడానికి ఎంతో అనువుగా మన గురువు గారు మన కోసం కట్టించారనమాట. తర్వాత ఇక్కడ నిజమైన ధ్యానం చేసుకునే వాళ్ళకి బేసిక్ అకామిడేషన్ కూడా గురువుగారు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ లేడీస్ సపరేట్ మరియు జెంట్స్ సపరేట్కి వారు వచ్చి ఇక్కడే ధ్యానం చేసుకొని వారి సాధన కొనసాగించుకొని వారు ఇక్కడి ఇంకా వెళ్ళవచ్చును. దీనికి ఎటువంటి రుసుము ఉండవు. మీకు ఇప్పుడు నేను గురువుగారు కట్టించిన రూమ్స్ తాలూకు విశేషాలు మీకు చూపెడతాను. ధ్యాన మందిరం పక్కనే సాధన చేసుకునే సాధకుల కోసమని వారు ఇక్కడే ఉండటానికి వారి కోసం రూమ్స్ కట్టించారు గురువుగారు. ఇక్కడ సాధకులు వచ్చిన వారు సాధన చేసుకుని వారికి లేట్ అయినప్పుడు వారు ఇక్కడే విశ్రమించవచ్చు. వారి కోసం ఇది సపరేట్గా కట్టి ఉంచిన ఒక చిన్న కుటీరం. దీని కుటీరం అంటాం. ఇది మగవారికి సపరేటు, ఆడవాళ్ళకి సపరేట్ కట్టించారు. ఇది బాత్రూమ్ తాలూకు. గురువుగారు చాలా రిచ్గా కట్టించారు. ఇప్పుడు మనం ధ్యాన మందిరం ఇంకా మన గురువుగారి ఫ్లోర్కి వెళ్తున్నాం. గురువుగారు ఇక్కడే ఉండి ప్రతిరోజు సాధకుల కోసమని, తర్వాత అన్నదానం కోసం అని చెప్పేసి వారు ఇక్కడే ఉండి దీని పర్యవేక్షణ జరుగుతుంది. ఇప్పుడు మీకు నేను సెకండ్ ఫ్లోర్ గురువుగారి హౌస్ చూపెడతాను. ఇప్పుడు మీరు చూస్తున్నది గురువుగారి హౌస్ అన్నమాట. గురువుగారు వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసుకున్న హౌస్ ఇది. ఇక్కడి నుంచినే మనం కంప్లీట్ ఆశ్రమం పర్యవేక్షిస్తుంటారు. ఇది హాల్ గురువుగారు నడకడానికి. మీరు చూస్తున్నారు కదా హాల్, పూజా రూమ్, ఇది కిచెన్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. గురువుగారు ప్రత్యేకంగా మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. మీరు చూస్తున్న విజువల్స్ అంతా గురువుగారిది మాస్టర్ బెడ్రూమ్. వాష్రూమ్ పెట్టాము, అటాచ్ వాష్రూమ్.
మళ్ళీ మనం హాల్లోకొస్తే గురువుగారి కోసమని ఇది ఓపెన్ టైప్ కిచెన్ పెట్టాను ఇక్కడ. మీరు చూస్తున్నది గురువుగారి కోసమని ఓపెన్ టైప్ కిచెన్. ఇంకా ఇంటీరియర్స్ నడుస్తుంది ఫినిషింగ్లో. అండ్ యూటిలిటీ ప్లేస్ చూస్తున్నారు కదండి, పెద్ద యూటిలిటీ ప్లేస్. మళ్ళీ మనం వెళ్ళి హాల్లోకి వచ్చినప్పుడు మీరు చూస్తున్నదల్లా గురువుగారి హౌస్. ఇప్పుడు మనం కిచెన్ బెడ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నారు. వారి పిల్లల కోసం ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్మెంట్ బాత్రూమ్. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంకా కూడా మనకి వ్యూ కనిపిస్తుంది. తిరువన్నామలై హిల్ వ్యూ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంకనే కనిపించే ఏర్పాటు చేశారు గురువుగారు. చాలా చక్కగా అందంగా ఉంటుందండి. ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంకా గురుగారు వారి కోసం పూజా రూమ్ పెట్టారు. ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ నుంచి మనకు తిరువన్నామలై హిల్ చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి సైట్ దొరకడం అనేది చాలా చాలా కష్టమైన పని. భగవంతుడి ఆశీర్వాదం ఉంటే తప్ప మనకి ఇంత మంచి స్థలము, ఇంత మంచి వ్యూ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు మీకు ప్రత్యేకమైన ఒక బెడ్రూమ్ చూపెడతాను. ఈ బెడ్రూము ఇది కేవలం గురువుగారి కోసం అండి. ఇది గురువుగారి కోసం, లేకంటే మన ప్రవచనకర్తల కోసం కానీ, ఎవరైనా గొప్ప వాళ్ళు ఇక్కడ స్టే చేయాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ కోసం అది. ఇది కేవలం గురువులు లేదా పరమ గురువుల కోసం అని ఈ యొక్క బెడ్రూమ్ కట్టడం జరిగింది. ఇక విశేషం ఏమంటే గురువుగారు ఇక్కడ వారు పడుకున్న తర్వాత కూడా మనకి ఆశ్రమం వ్యూ కనిపిస్తుంది. చాలా చక్కటి ఆశ్రమం వ్యూ. గురువుగారి కోసమే ప్రత్యేకంగా, గురువుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బెడ్రూమ్ ఇది. వారికి అటాచ్మెంట్ బాత్రూమ్. గురువుగారు అనుష్ఠానం చేసుకోవడానికి కోసం ఏర్పాటు చేసిన దిన్నె ఇది. గురువుగారు ఇక్కడ ఇంకా కూర్చొని వారి అనుష్ఠానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. గురువుగారు ఇక్కడ ఇంకా కూర్చొని గురువులు ఎవరైనా వారు చక్కగా వారి సాధన చేసుకోవడం అని ఇక్కడ చాలా అందంగా ఏర్పాటు చేశారు. సో మీరు చూస్తున్న ఈ టప్ అండ్ గ్లాస్ కూడా మనకి ఫోల్డబుల్ అవుతుంది. ఇది ఓపెన్ చేసినప్పుడు మనకి చాలా చక్కటిగా గాలి, వెలుతురు చాలా అందంగా వస్తుంది. ఇది కేవలం పరమ గురువు గారి కోసం ఏర్పాటు చేసిన ఈ బాల్కనీ వ్యూ. ఇప్పుడు మీకు ఒక గురువుగారి కోసం, పరమ గురువు గారి కోసం మనం కట్టిన బెడ్రూమ్ చూసాం. ఇప్పుడు వారి అసిస్టెంట్స్ కోసమని గురువుగారు సపరేట్గా ఒక చిన్న రూమ్ కట్టించారు. మీకు దాన్ని కూడా చూపెడతాను. ఇది గురువుగారి శిష్యుల కోసమని ఏర్పాటు చేసిన ఇది బెడ్రూమ్ అన్నమాట. వాళ్ళ శిష్యులు, భాగవతులు, లేదంటే ఎవరైనా వాళ్ళ తరఫున వారి బంధుమిత్రులు ఉండడానికి కూడా ఇది ఏర్పాటు చేశామన్నమాట. సో వారి తరపున భాగవతులు ఉండడానికి ఇది బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ ఏర్పాటు చేశారు. అలాగే సాధకుల కోసం ఏర్పాటు చేసిన రూమ్స్ చూపిస్తాను. ఇది కేవలం సాధకులు ఉండటానికి మాత్రమే ఈ బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ వచ్చి రాత్రిపూట సాధన చేసి ఇక్కడ పడుకునే వాళ్ళకి కేవలం బేసిక్ ఫెసిలిటీ కల్పిస్తారు గురువుగారు. దీనికి ఎటువంటి రుసుము ఉండదండి. రుసుము లేకుండా వారి కోసమే ఈ రూమ్స్ కట్టించారు గురువుగారు. నిజంగా ఇలాంటి గురువుగారు మనకి దొరకడం మనకు అదృష్టం ఉంది. దీంట్లో ఎటువంటి రుసుములు ఉండవు. కేవలం దీనికి అర్హత అంతా నిజమైన సాధకులు వారి కోసం కట్టిన బాత్రూము. ఇది
ఇంకొక బాత్రూమ్స్ కట్టించారు కంప్లీట్గా. రండి నాతో పాటు. ఈ సాధకుల కోసం, ఇది ఆడవాళ్ళ సాధకుల కోసం కట్టిన బెడ్రూమ్ అండి ఇది. మీరు చూస్తున్నారు ఈ బెడ్రూమ్లో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఎలక్ట్రికల్ సాకెట్స్ అంతా ఇక్కడే ఉండి వాళ్ళు ఎలక్ట్రికల్ మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్లో పెట్టుకోవడానికి కానీ వాళ్ళకంతా ఏసీ ఇక్కడ పెట్టించారు గురువు గారు. ఎవరు కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు కలుగుతుంది వాళ్ళ కోసం బ్లాకర్స్ వారు పెట్టుకోవడానికి. అంటే ఇది కంప్లీట్ ఏసీ రూమ్. ఇది కంప్లీట్గా మీరు చూస్తున్నది ఏసీ రూమ్. స్కిప్ పాస్పర్. ఈ బిల్డింగ్లో ఈ భవనంలో మరొక విశేషం ఉందండి. ఈ భవనం ముందు ఇంకా చూస్తే మనకి తిరుమలనామలై పర్వతం కనిపిస్తుంది. అదే ఈ భవనం యొక్క వెనక భాగం ఇంకా చూస్తే పర్వతమలై అని మన శివుడు మనకి పర్వతమలై అని మన శివుడికి కనిపిస్తుందండి. ఇదే ఈ బిల్డింగ్ యొక్క స్పెషాలిటీ. మనకు ముందర తిరువన్నామలై పెట్ట అండ్ వెనక కూడా పర్వతమలై పెట్ట మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం టెరేస్కి వెళ్తాం అనమాట. టెరేస్లో మీకు విజువల్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాం. ఇప్పుడు మనము టెరేస్కి వచ్చాము. శ్రీ నిఖిల నిత్యాగ్ని ఆశ్రమం టెరేస్ పైన ఉన్నాం అనమాట. ఇది చాలా అంటే చాలా అందమైన బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇక్కడికి రాగానే మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి ఎన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు కానీ, బంధుమిత్రుల సమస్యలు కానీ, లేక ఆర్థిక పరమైన సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చూశాక, ఆ వ్యూ చూశాక ఇక చాలు బాబు అన్నంత బాగుందన్నమాట ఈ వ్యూ. సో ఇక్కడ ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకోవడానికి కానీ, ఫంక్షన్స్ చేసుకోవడానికి కానీ గురువు గారు ఇలా ఓపెన్ ప్లేస్ పెట్టారు. సో ఫ్యూచర్లో దీన్ని కవర్ చేసి ఇది ఏదైనా మన ప్రవచనం కానీ లేదంటే ఇంకేదైనా మంచి ఈవెంట్స్ కోసమని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యూ చూస్తుంటే నాకు ఇక్కడే ఉండాలంత సంతోషంగా ఉంది. అండ్ గురువు గారు ఇక్కడ ఒక ఎస్పెషల్లీ 2 రూమ్స్ కట్టించారు. అండ్ ఇక్కడ ఒక చిన్న సాధకుల కోసం కట్టించారు. ఈ రూము ఎవరైతే సీరియస్గా ఈ రూమ్లోకి వెళ్ళి 1,00,000 జపం చేసేంత వరకు రాకూడదు అనమాట. ఈ రూమ్ ఇది వెరీ సీరియస్ సాధకుల కోసమని ఎస్పెషల్లీ కట్టించారనమాట. ఇక్కడ ఇలా కూర్చొని సాధకుడు అలా మన వ్యూ చూస్తూ ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు లేదా సాధన చేసుకోవచ్చు. అంత గొప్పగా కట్టించారు. ఇది ఎస్పెషల్లీ కంప్లీట్గా రుసుము లేకుండా గురువు గారు కేవలం ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నారు, ఎటువంటి రుసుము తీసుకోకుండా. ఇదొక సాధకుల కోసం గురువుగారు ఈ ప్లేస్ చూస్తున్నారు కదండి. ఈ ప్లేస్ కూడా మనకి కూర్చొని నిత్యం సాధన చేసుకునే వాళ్ళ కోసమని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా కూడా కింద సాధన చేసుకోలేమండి, మేము ఇలా పైన టెరేస్లో ఓపెన్గా సాధన చేసుకుంటామన్న వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని మనం తిరువన్నామలై వ్యూ చూస్తూ మనం సాధన చేసుకోవచ్చు. అంత అద్భుతంగా కట్టించారు గురువు గారు. నిజంగా మనకి ఇలాంటి గురువు గారు దొరకడము మన జన్మల అదృష్టమనే చెప్పుకోవాలి. మనకి ఇంత ఫెసిలిటీస్ కల్పిస్తున్నారంటే మనం కనీసం కూడా ఊహించలేము ఇంత ఫెసిలిటీస్. ఇలాంటి ఫెసిలిటీస్ మనం ఏ ప్రైవేట్ రిసార్ట్లో తీసుకోవాలంటే ఇక వేలల్లో ఛార్జ్ చేస్తారు, అది మీకు తెలిసిన విషయమే. కానీ గురువు గారు ఎటువంటి రుసుము లేకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది కేవలం గురువు గారి కోసమని ఇది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. గురువు గారు ఇక్కడ రాత్రి వేళల్లో కానీ లేదంటే పగటి వేళల్లో కానీ ఇక్కడ కూర్చొని ఇక్కడిని ఇంకా తిరుమన్నామలై వ్యూ చూస్తూ ఇక్కడ సాధన చేసుకోవచ్చు. ఇది కేవలం గురువు గారి కోసమని ఈ రూమ్ కట్టాము. ఇది గురువు గారిది హోమశాల. ఎవరైనా ఇక్కడ గురువుగారు హోమం నేర్చుకోవాలని ఉన్నవాళ్ళు గురువుగారు ఎప్పుడు హోమాలు నేర్పిస్తుంటారు, సాధనలు నేర్పిస్తుంటారు, తర్ఫీదిస్తుంటారు. ఎవరికైనా సాధక బాధలు ఉండి గురువుగారిని ప్రత్యేకమైన రిక్వెస్ట్ పైన హోమం చేయించాలనుకున్న వారికి ఇక్కడ గురువుగారు హోమం చేయిస్తుంటారు అన్నమాట. సో ఇక్కడ ఎవరైనా
వచ్చి కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసమని ఈడ హోమం చేసుకొని ఇక్కడి ఇంకా వెళ్తుంటారు. ఇది గురువు గారి హోమశాల అండి. ఈ బిల్డింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అవుతుంది. ఇంకా అతి త్వరలోనే మనకి బిల్డింగ్ మనకొస్తే ఈ భవనం మనకొస్తది. ఇప్పుడు చూడండి ఇది మన తిరువన్నామలై బెట్ట. పర్వతమలై బెట్ట. మీరక్కడ చూస్తున్నారు చూడండి. ఇది పర్వతమలై బెట్ట. ఇలా ఒకేసారి మనం ఏకకాలంలో 2 వ్యూ చూడడం మనం నిజంగా అదృష్టం. సో ఇది టెర్రేస్. దీనిపైన ఇక మనం గురువుగారు ఫెసిలిటీస్ సర్వీస్ ఫెసిలిటీస్ అంతా పైన కల్పించారు. ట్యాంక్ సిస్టమ్, ఆర్ఓ వాటర్, సోలార్ సిస్టమ్, జనరేటర్ అన్ని ఫెసిలిటీస్ మనకి చక్కగా కనిపిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ ఆశ్రమం మనకి త్వరగా రావాలని, ఈ త్వరగా వచ్చిన తర్వాత మనందరం కూడా ఇక్కడ సాధనలో కలిసిపోవాలని, తర్వాత మనందరూ కూడా ఈ అన్నదానంలో మహేశ్వర పూజలో మనం కూడా ఒక భాగం కావాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. శ్రీ అరుణాచల శివ, అరుణాచల శివ.